శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు రాత్రి 12 లోపు ఈ మంత్రాన్ని 108 సార్లు అనుకుంటే చాలు, మీరు కోరుకున్నది మీ వశమవుతుంది. అది డబ్బైనా, మీరు కోరుకున్న బంధమైనా, మీ ఆరోగ్యమైనా, ఏదైనా సరే, ఏదైతే కోరుకుని ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటారో, 108 సార్లు జపిస్తూ ఉంటారో, మీరు కోరుకున్నది తప్పకుండా మీ సొంతమవుతుంది. మనం ఎంతో ఇష్టంగా పూజించేటటువంటి వారాహి అమ్మకి ఇష్టమైనటువంటి రోజుల్లో శుక్రవారం, మంగళవారం, ఆదివారం, పౌర్ణమి, పంచమి, అష్టమి, అమావాస్య తిథుల్లో చేసే పరిహారాలు కానీ, పూజలు కానీ, స్విచ్ వర్డ్స్ కానీ, ఏంజిల్ నెంబర్స్ కానీ, బీజ మంత్రాలు, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని అయితే మనకి తెచ్చిపెడుతున్నాయి. అలాగే ఈరోజు రాత్రి 12 లోపు ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా మీకు మంచి అంటే అద్భుతమైనటువంటి ఫలితం గొప్పగా ఉంటుందన్నమాట. మీకు 7 జన్మల పుణ్యం కలుగుతుంది. మీకున్నటువంటి దరిద్రమంతా కూడా తొలగిపోయి, మీరు దేని గురించి అయితే ఈ పరిహారం చేస్తున్నారో అది తప్పకుండా మీ వశమవుతుంది. మీరు ఈ మంత్రాన్ని కనుక రాత్రి పడుకోబోయే ముందు రాత్రి 12 లోపు పడుకునేటప్పుడు 108 సార్లు ఈ మంత్రాన్ని జపించినప్పుడు ఖచ్చితంగా మనం చేసే పాపాలన్నీ కూడా తొలగిపోయి, మన కష్టాలు అంటే మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా విడిపోయి ఒక మంచి జీవితం లభిస్తుంది. ఇన్నాళ్ళుగా మనము అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నీ కూడా ఈ రోజుతో తుడిచిపెట్టుకుపోతాయన్నమాట. మనకి ఎలాంటి పనులు జరగకపోయినా, ఏ పనులైనా సరే మనం చేస్తున్నప్పుడు అడ్డంకులుగా మారి ఆ పని అనేది వాయిదా పడుతున్నా సరే ఆ పనులన్నీ కూడా పూర్తవుతాయి. అయితే మనకి అమ్మవారి అనుగ్రహం అనేది మన జీవితంపై ఉంటే ఖచ్చితంగా మన జీవితం అనేది మారుతుంది. మనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కనిపించేటటువంటి ఆ దైవం వారాహి అమ్మవారు కాబట్టి, వారాహి అమ్మవారిని పూజించిన వారికి, నమ్మకంతో ఎవరైతే అమ్మను పూజిస్తారో వారికి తప్పకుండా శుభమే కలుగుతుంది. కాబట్టి వారాహి అమ్మవారిని నమ్మకంతో చేయాలి. వారాహి అమ్మవారు రాత్రి దేవత కాబట్టి మీరు ఏ పూజ చేసినా, ఏ పరిహారం చేసినా, అమ్మవారికి సంబంధించినటువంటి ఏ చిన్న బీజ మంత్రమైనా సరే మీరు వారాహి అమ్మవారిని నమ్మి మీరు రాత్రిపూట చేసుకున్నారంటే తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితం అనేది 10 రెట్ల ఫలితం అనేది అమ్మవారు మనకు అందిస్తారు. అంతటి శక్తివంతమైనటువంటి వారాహి అమ్మవారి మంత్రం అనేది 108 సార్లు జపించాలి. దాన్ని జపించలేకపోయినా సరే రాయమన్నా సరే రాయవచ్చు. ఒక బుక్లో మనం వారాహి అమ్మవారి మంత్రాలు ఏ విధంగా అయితే రాస్తున్నామో అదే విధంగా ఈ మంత్రం అనేది రాయాలి. అలా రాయలేని పక్షంలో మీరు ఏదైనా గుర్తుగా శనగలు కానీ, జపమాల కానీ, కంది గింజలు కానీ ఏవైనా సరే లెక్కించుకుంటూ కౌంటింగ్ అనేది చేసుకుంటూ 108 సార్లు మంత్రం అనేది చెప్పుకోవచ్చు. అలా కౌంటింగ్ చేసుకోలేము, మాకు సరిగ్గా లెక్క తప్పిపోతుంది, అట్లా చేయడం మాకు ఇష్టం లేదనుకున్న వారు ఒక 10 నిమిషాల సేపు కంటిన్యూస్గా అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ మీకు ఎలాంటి కోరిక అయితే, మీరు ఏ కోరికతో అయితే చేస్తున్నారో ఆ కోరికను మీరు మనసులో సంకల్పం చెప్పుకొని ఈ మంత్రాన్ని జపించండి. అప్పుడు మీకు తప్పకుండా మీకున్నటువంటి పాపాలు, దరిద్రాలు, దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి అమ్మవారు మీ జీవితం అనేది ప్రకాశవంతంగా చేస్తుంది. ఈ మంత్రం అనేది 108 సార్లు పలుకుతున్నాం కాబట్టి సంకల్పం కూడా వద్దు. మీరు ఏదైతే కోరుకున్నారో కోరిక నెరవేరాలని, మీ జీవితం బాగుండాలని అమ్మవారికి నమ్మకంతో అమ్మవారి పాదాల దగ్గర నమస్కారం చేసుకుని 108 సార్లు జపించండి. తప్పకుండా మీకు ఎలాంటి కోరికైనా సరే మీరు ఈరోజు అంటే మీరు తెల్లవారు లేచేసరికి కొంతమందికి అయితే తీరిపోతుందన్నమాట. ఆ మంత్రం ఏంటంటే, ఓం ఐం హ్రీం అపరాజితే వారాహిదేవ్యే నమః. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఓం ఐం హ్రీం అపరాజితే వారాహిదేవ్యే నమో నమః. ఓం ఐం హ్రీం అపరాజితే వారాహిదేవ్యే నమో నమః. ఓం ఐం హ్రీం అపరాజితే వారాహిదేవ్యే నమో నమః. ఓం ఐం హ్రీం అపరాజితే వారాహిదేవ్యే నమో నమః అనే ఈ యొక్క మంత్రాన్ని మీరు 108 సార్లు జపించి చూడండి.
తప్పకుండా మీకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో అది మనసులో సంకల్పించుకొని, అంటే మీకు కోరుకున్న బంధం కావాలని మనసులో స్మరించుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని మీరు జపించినట్లయితే 108 సార్లు జపించినట్లయితే మీరు కోరుకున్న బంధమైన, ధనమైన, ఆరోగ్యమైనా సరే తప్పకుండా మీ వశం అవ్వాల్సిందే. అమ్మవారికి నమ్మి మీరు ఈ మంత్రాన్ని జపించారంటే, మీరు రాత్రి పూజ అమ్మవారికి చేసుకొని 108 సార్లు అమ్మవారి ముందు ఈ మంత్రం జపించారంటే మీ కోరిక ఎలాంటిదైనా సరే ఆ అమ్మ తప్పకుండా తీరుస్తుంది. నమ్మకంతో చేయండి, అంతా మంచి జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.